మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని, ధాన్యం కొనుగోళ్లపై అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు సంతోషంగా ఉంటే చూసి వారవలేక హరీష్ రావు ముఖ్యమంత్రిపైన విషం కక్కుతున్నారని విమర్శించారు. వ్యవసాయంలో కొనుగోలు కేంద్రాలు లేక సమయానికి పంటలు కొనలేక రైతులు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, కల్లాల్లో ప్రాణాలు విడిచిన రైతుల ఉదంతాలు మీ కేసీఆర్ పరిపాలన అనేకం ఉంది. మీ మామగారు ఫామ్ హౌస్ లో దొడ్డుబడ్డు పండించినప్పుడు కూడా రైతులందరూ కూడా తప్పటి సందర్భంలో ఈరోజు వరేస్తే ఊరైనటువంటి మీరు ఆయన మీరు ఉచిత కరెంట్ ఇస్తుంటే కూడా మీ మామగారు అప్పుడు టీడీపీలు ఉన్నప్పుడు కరెంట్ తీగలో కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకుని చెప్పినట్టు మీరు రైతుల కోసం మీరు చేసేటువంటి ప్రయోజనాలు, రైతుల మేలు కోసం మా ముఖ్యమంత్రి గారు ఇన్ని పనిచేస్తుంటే హరీష్ ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి పూర్తిగా మీరు తప్పడుతూ ఉన్నాం. కాళేశ్వరంలో ఈసారి నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో పంటలు ఈరోజు పండితే ఈరోజు రైతు ప్రయోజనం కోసం ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమం అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక ఈరోజు అబద్దాలు ఆడడం రిపార్ట్ అయిపోయింది. అంటే మీ బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలు లేక సమయానికి పంటలు కొనలేక రైతులు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, కల్లాల్లో ప్రాణాలు విడిచిన రైతుల ఉదంతాలు మీ కేసీఆర్ పరిపాలన అనేకం ఉంది. మీ మామగారు ఫామ్ హౌస్ లో దొడ్డుబడ్డు పండించినప్పుడు కూడా రైతులందరూ కూడా తప్పటి సందర్భంలో ఈరోజు వరేస్తే ఊరైనటువంటి మీరు ఆయన మీరు ఉచిత కరెంట్ ఇస్తుంటే కూడా మీ మామగారు అప్పుడు టీడీపీలు ఉన్నప్పుడు కరెంట్ తీగలో కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకుని చెప్పినట్టు మీరు రైతుల కోసం మీరు చేసేటువంటి ప్రయోజనాలు, రైతుల మేలు కోసం మా ముఖ్యమంత్రి గారు ఇన్ని పనిచేస్తుంటే హరీష్ ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి పూర్తిగా మీరు తప్పడుతూ ఉన్నాం. కాళేశ్వరంలో ఈసారి నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో పంటలు ఈరోజు పండితే ఈరోజు రైతు ప్రయోజనం కోసం ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమం అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక ఈరోజు